బండ్ల రామారావు దర్శకత్వంలో శోభన్ నిర్మాతగా నిర్మించనున్న కదలిక సినిమా పోస్టర్ను 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి ఆవిష్కరించారు. కుటుంబ కథా చిత్రంగా శాస్త్రీయ నృత్యాల ఆధారంగా సినిమాను నిర్మిస్తున్నామని కృష్ణారెడ్డి తెలిపారు. నటీనటుల ఎంపిక ఈ నెల 18వ తేదీ స్థానిక టౌన్ హాల్లో నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి శివలంకి జనార్దన్, రాధా, నందకిషోర్, జనార్దన్, చిత్రానికి సంబంధించిన సాంకేతిక నిపుణులు, నటీనటులు పాల్గొన్నారు. కొద్దిగా అందరూ వస్తారు. చాలా సంతోషం. నెల్లూరులో అనేక సినిమాలు జరుగుతున్నాయి. ఒక మంచి వాతావరణం నెలకొంది. మేము మొదలుపెట్టిన రోజు తెలుగు సినిమాల్లో తెలుగువారే నటించాలి అనే అభిప్రాయంతో చేస్తున్నాము. ఇప్పటికీ సినిమాలు కూడా తెలుగువారే నటిస్తూ ఎన్నో సినిమాలు రిలీజ్ అయినాయి. ఇంకో 20 సినిమాలు రిలీజ్కి ఉన్నాయి. దాని అసోసియేట్ అధ్యక్షుడు జనార్దన్ గారు, అలాగే మీరా కుమార్ గారు అసోసియేషన్ రన్ అవుతూ మీరు కూర్చోండి అసోసియేషన్ ఇచ్చారు. అందులో ప్రముఖంగా రామారావు గారు ఒక 70 సినిమాలకి కొరియోగ్రఫీ చేస్తున్నారు. అనేక సినిమాలు, పెద్ద పెద్ద సినిమాలకి కొరియోగ్రఫీ చేస్తూ, అలాగే దానికి శోభన్ గారు ప్రొడ్యూసర్గా, రాధా ఆర్టిస్ట్గా, అలాగే దానికి సపోర్ట్గా 25 కళా సంఘాలు చేసుకుంటూ జనార్దన్ గారు బాగా ఒక కూచిపూడి భరతనాట్యం మీద ఒక డ్యాన్స్ మీద తీసుకోవాలని చెప్పి తను ముందుకు రావటం, దానికి రేపు 18వ టౌన్ హాల్లో ఆడిషన్స్ లాగా జరుగుతుంది. దీంట్లో ప్రధానం ఏంటంటే ఒక డ్యాన్స్ మీదే జీవితం జరుగుతుంది. అంటే డ్యాన్స్ మీద ఎలా చేసుకోవాలి, ఎలా మన సాంప్రదాయం, మన కట్టుబాట్లు, మన యాస భాష, మన పండుగలు, మన సంస్కృతి కాపాడుకోవాలి. ఇప్పుడు విదేశాల్లో మన సంస్కృతి వచ్చింది. ఆడ అమ్మా నాన్న అంటాం, ఆడ భరతనాట్యం కూచిపూడి వచ్చి, ఇక్కడ అమ్మా నాన్న పోయింది, మమ్మీ డాడీ వచ్చేసింది. ఈ కాలంలో కొంత నేను సమాజాన్ని మార్పు చేయాలని చెప్పి వీరు ముందుకు రావటం, వారు ప్రొడ్యూసర్గా శోభన్ గారు నిజంగా ఈ సినిమాకి ప్రొడ్యూసర్ రావడం చాలా కష్టం. అలాంటిది వారు రావటం, ఈ సినిమాని ఇలా ప్లాన్ చేస్తున్నారు. రేపు 18 ఆడిషన్స్ అయిన తర్వాత వాళ్ళు సెలెక్ట్ చేసుకొని సినిమా ప్రారంభిస్తారు. కాబట్టి సినిమా పేరు కదలిక, సినిమా పేరు రేపు టైటిల్ కూడా లైన్ చేస్తున్నాం. కాబట్టి నెల్లూరు ప్రజలు కూడా ఇలాంటి సాంప్రదాయ సినిమాలు వచ్చినప్పుడు మీరు కూడా సపోర్ట్ చేయాలి. చిన్న సినిమాలు ఆదరించబట్టే ఇంతమంది నటులు వస్తారు. కాబట్టి శోభన్ గారు ధైర్యంగా వచ్చి నేను డబ్బు పెడతా చెప్పుకుని వాళ్ళని అభినందిస్తూ, ఇలాగే మన సాంప్రదాయమైన సినిమాలు మరిన్ని రావాలి. ప్రేక్షకులు ఒకప్పుడు సినిమా చూసి వస్తే ఆ రోజు ఆనందపడేవాడు. ఈరోజు సినిమా చూసి అసలు మర్చిపోతున్నాం ఆ సినిమాని. ఇలాంటి సినిమాలు తప్పకుండా మా 25 కళాశాల సపోర్ట్ చేస్తున్నాను. రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మనస్ఫూర్తిగా మన సమాజంలో స్పందించుకుంటున్నాను. ఎన్నో 2500 సినిమాల వరకు డ్యాన్స్ కంపోజింగ్ మాస్టర్గా ప్రముఖ హైదరాబాద్లో పేరుందండి. ఎన్నో సినిమాలు చేశాను. ఇప్పుడు మొట్టమొదటిసారిగా దర్శకత్వం వైపు కదలిక అనే మూవీతో మీ ముందుకు వస్తున్నాను.
ఈ చిన్న చిన్న అడుగులు వేసుకుంటే ఈ ప్రాజెక్టు హిట్ కావాలని దేవుని స్మరించుకుంటూ మిమ్మల్ని అందరినీ అండగా ఉండాలని కోరుకుంటున్నాను. దీంట్లో ఈ సినిమాలో 7 ట్రూపులు ఉంటాయి. ఒక్కొక్క ట్రూప్ ఒక్కొక్క జిల్లాలో ఆడిషన్ చేసి ఆడిషన్తో పాటు కాంపిటీషన్ దాంట్లో విన్ అయిన వాళ్ళకి ఈ మూవీలో అవకాశం ఇస్తున్నామండి. దీంట్లో డ్యాన్సర్సే ఆర్టిస్టులే డ్యాన్సర్గా ఉంటారు. ఎక్కువ ఆర్టిస్టులు ఉంటారు. డ్యాన్సర్సే మెయిన్ ప్రాధాన్యంగా తీసుకొని సెంటిమెంట్గా తల్లి సెంటిమెంట్తో ధర్మానికి అధర్మానికి డ్యాన్స్ రూపంలో ఏ విధంగా అసలైన కళాకారుడు అడుగుని పడిపోతున్నాడు, అతను ఏ విధంగా అయితే కిందకి పడిపోతున్నాడు, అతను నమ్మిన సిద్ధాంతం కరెక్ట్గా డ్యాన్స్ పర్ఫెక్ట్గా నమ్మి ఉంటే ఏ రోజైనా విజయం సాధిస్తాడని మన ఈ సినిమాలో చెప్పడం జరుగుతుందండి. అందరికి నమస్కారం. నా పేరు జనార్దన్ శివలంకి. ఈరోజు నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. పీవీపీ క్రియేషన్స్లో కదలిక అనే మూవీకి బండ్ల రామారావు గారు డైరెక్టర్గా అయినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రొడ్యూసర్ గారు అయినటువంటి శోభన్ గారికి నిజంగా మనసా తర్వాత రుణపడి ఉంటాను. ఎందుకంటే రామారావు గారిని నేను కృష్ణానగర్లో చాలా సందర్భాల్లో నా సినిమాల కోసం నేను వెళ్ళినప్పుడు నా ప్రయాణంలో చాలా సందర్భాల్లో చూశాను. ఎప్పుడు కూడా ఎనర్జెటిక్గా జిల్లా నుంచి అక్కడికి వెళ్ళి పెద్ద పెద్ద హీరోలతో పాటు చిన్న చిన్న హీరోలకు కూడా కొరియోగ్రఫీ చేసి సిల్వర్ స్క్రీన్ మీద అతని పేరుని కొరియోగ్రాఫర్గా నెల్లూరు నుంచి హైదరాబాద్ తీసుకెళ్ళిన తర్వాత ఇన్ని సంవత్సరాలకి మా రామారావు గారికి బండ్ల రామారావు గారికి కదలిక వచ్చి కదలిక అనే ఒక టైటిల్ పెట్టి సినిమా తీయడం మొదలుపెట్టాడు. నిజంగా హార్ట్లీ కంగ్రాచులేషన్స్ రామారావు గారు. తప్పకుండా సక్సెస్ అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పేటప్పుడు నేను విన్నాను, యాక్చువల్గా ఒక ఏదన్నా డ్యాన్స్ అనగానే క్లాసికల్ వెర్షన్ తీసుకుంటారు. మీరు వరల్డ్లో ఉన్నటువంటి అన్నిటికీ సంబంధించి తీసుకొని ఇందులో ముఖ్య ఉద్దేశం నిజంగా ఆ కళాకారులు, డ్యాన్స్ కళాకారులు ఎవరైతే ఉన్నారో ఆ కొరియోగ్రాఫర్లు కానీ డ్యాన్సర్స్ కానీ నిజంగా మీ అందరికీ ఒక మంచి అవకాశం ఇది. ఎప్పుడు మీరు ఆ స్క్రీన్లోనూ గ్రూప్లో వెనకుండకుండా మీలో ఉన్నటువంటి నిజమైన టాలెంట్ అంటే ఒక డ్యాన్స్ కళాకారుడికి ఆ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేటప్పుడే ఖచ్చితంగా ఒక మంచి నటుడుగా ఉంటాడు. అది గుర్తించినటువంటి మన రామారావు గారికి నిజంగా ధన్యవాదాలు. ఈ అవకాశాన్ని తప్పకుండా మీరందరూ యూటిలైజ్ చేసుకోవాలి. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.